ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో సందడి చేశారు. నగరంలోని ఇనార్బిట్ మాల్లో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ను ఘనంగా ప్రారంభించారు ఆయన. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతో విశాఖ నగరంలో సందడి నెలకొంది. విమానాశ్రయం నుంచి ఇనార్బిట్ మాల్ వరకు అభిమానులు బైక్లపై భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా వారిని మాల్లోకి అనుమతించలేదు. ఇక ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ ఈ మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ సినీ ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించాలనే లక్ష్యంతోనే దీన్ని అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. మొత్తం 8 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ ను నిర్మించగా ప్రారంభోత్సవ సమయంలో 7 స్క్రీన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మరొక స్క్రీన్ కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తం 1556 సీట్ల సామర్థ్యంతో రూపొందిన మల్టీప్లెక్స్ లో ప్రేక్షకుల సౌకర్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మల్టీప్లెక్స్ లోని ప్రత్యేక ఆకర్షణల్లో భారీ LED సినిమా స్క్రీన్ ఒకటి. భారతదేశంలోనే తొలి LED ప్రొజెక్షన్ క్యూ లక్షన్ స్క్రీన్ ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆడియో విజువల్ టెక్నాలజీతో పాటు సీటింగ్, ఇంటీరియర్ డిజైన్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. VIP అతిథుల కోసం ఐకాన్ స్టార్ లాంజ్ 82 లాంజ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో మాల్కు చేరుకున్న అల్లు అర్జున్ సుమారు 2 గంటల పాటు అక్కడే ఉన్నారు. మాల్లో తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప విగ్రహం పక్కన నిలబడి ఫోటోలు దిగారు. అనంతరం తన ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీని సందర్శించారు. అభిమానులు నిర్వాహకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ పర్యటనలో అల్లు అర్జున్ ప్రయాణించిన ల్యాండ్ క్రూయిజర్ కారు కూడా వైరల్ అవుతోంది. AP40 LE1 నెంబర్ ప్లేట్ లో ఉన్న ఈ కారును గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వాడారు. దీంతో ఈ కారు ఎవరిదన్న ఆసక్తి పెరిగింది. ఆరా తీగా ఇది మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితులైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిందిగా తెలుస్తోంది. మెగా కుటుంబ సభ్యులు విశాఖకు వచ్చినప్పుడు వారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనే చూసుకుంటారట. అందులో భాగంగానే రామ్ చరణ్, అల్లు అర్జున్లకు ఈ కారు అందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, సునీల్ నారంగ్తో పాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. దీంతో విశాఖలో AAA సినిమాస్ ప్రారంభోత్సవం అటు సినీ అభిమానుల్లో ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.